ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు దేవుని సంబంధివి, నువ్వు దేవుని ప్రేమించేదానివి, దేవుని ప్రేమించేవాడివి. నీ ఎడల కుట్ర చేసేవాళ్ళు, నేను చెప్తున్నాను కదా, వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటారు. చెప్పాలంటే ఇంకా నిన్ను చంపుదాం అనుకున్న వాళ్ళు వాళ్ళ సావు డేటు వాళ్ళే రాసుకుంటారు. అది ఎలా జరిగిద్దని నన్ను అడగద్దు. మేము ఏమలపైన తిప్పొచ్చు, పైన ఉన్నాడు జగన్నాటక సూత్రధారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందులో లేఖనంలో కూడా రాయించి పెట్టాడు, గొయ్యి తవ్వు వాడే అందులో పడును అని. అటు గుంటలు తీయొద్దు, గోతులు తవ్వొద్దు. తవ్వినోడు పడతంటే మనం ఆపొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు కష్టపడి తవ్వుకున్నాడుగా, కష్టపడి తవ్వాడు కదా, మరి వాడు అందులో పడుతున్నప్పుడు మనం ఎట్లా ఆపుతాం? ముచ్చటగా తవ్వుకుంటే సావురా అంటాం. దేవునికి స్తోత్రం. బాగా వినండి, మూడు విషయాలు మీకు అందించి నేను ముగిస్తా. ఇప్పటిదాకా జరిగిన మ్యాటర్ చెప్పా. కల్పిత గాథ కాదు, కహాని కాదు, ఇదొక చరిత్ర. ఇదొక చరిత్ర, నిజంగా జరిగిన చరిత్ర, నిజంగా దేవుడు కదిలి చేసిన కార్యం. ఆనాడు దానియేలును ఆ సింహాల నుంచి కాపాడితే, ఈరోజు మనుషుల రూపంలో ఉన్నటువంటి క్రూర సింహాల నుంచి నిన్ను ఎన్నోసార్లు కాపాడాడు. నీకు తెలుసా సంగతి? ఎంతమంది ఒప్పుకుంటారు? అవన్నా దూత గద్దిస్తే ఆగుతాయి అవి. నిజంగా అండి, జంతువులకి చాలా రెస్పెక్ట్ ఉందండి దేవుడు అంటే. తెలుసా మీకు? యోనా పలానా కిటికీలో నుంచి పడతాడు, నువ్వు అటువైపే ఉండాలని తిమింగలానికి చెప్తే ఎటు వస్తాడో ఎటేస్తారో అని అది నోరు తెరుచుకొని ఓడ చుట్టూ తిరిగింది. లేకపోతే అది ఆ పక్కుంటే ఈ పక్క ఇసిరితే పోయేవాడు పాతాళానికి. దేవునికి స్తోత్రం. ఏ కిటికీలో నుంచి పడతాడో అని అది ఎంత స్పీడ్గా తిరిగి ఉంటుంది ఓడ చుట్టూ. ఈలోపు మనోడిని బయట పెట్టారు, యోనాన్ని చూసింది, ఈ పక్క వేస్తున్నారు అని ఆ నీళ్లలో ఉండి నోరు తెరిసింది. కరెక్ట్గా విసిరగానే అలాగ పట్టేసుకుంది. దానికి ఎంత గౌరవం అండి దేవుని మాట అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. షెకెలు మింగిన చేపకు ఆజ్ఞ అయింది, మిగిలిన చేపలన్నిటినీ క్రాస్ చేసి పేతురు వేసిన గాలం అదే పట్టుకుంది. ఎందుకంటే దైవాజ్ఞ. పట్టిన చేపని పేతురు ఏం చేసి ఉంటాడు? దాని నోట ఉన్న ఆ షెకెలు తీసి దాన్ని అందులోనే వేసి ఉంటాడు. పో, దైవాజ్ఞ నెరవేర్చావని. ఈ రకంగా మీరు బైబిల్లో చూస్తే కాకులు ఎంత దొంగయి. పోయి ఏలియాకి మీరు ఆహారం పెట్టండి అంటే కొన్ని కాకులేమో రొట్టెలు, కొన్ని కాకులేమో మాంసం. ఎంత బాగా ఉన్నాయండి. ఇక్కడ సింహాలు నోళ్ళు మోసినాయి, అక్కడ కాకులేమో ఆహారాన్ని మోసినాయి. తిమింగలమేమో నోరు తెరిచి కాచుకుంది. నోవహు పిలిస్తేనేమో చతుష్పాద జంతువులు, ఆకాశ పక్షులు మొత్తం వచ్చి ఓడలో కూర్చున్నాయి. అసలు మనకంటే అవి బెస్ట్ అండి. నిజంగా మనంత పెడద్రం, మనంత నడమంత్రం, మనంత మిడివేళ వాటి దగ్గర ఉండదు. ఏదన్నా పాపం మొరటగా ప్రవర్తించినా తెలియక చేస్తాయి తప్ప అవి వాటికి తెలిసినంత వరకు చాలా పద్ధతిగా ఉంటాయి. వాటి కంటే భయంకరులు మనుషులండి. సింహానికి దొరికితే ఒక్కసారి కండకండాలు చీల్చి తినేస్తాయి. కానీ ఈ సింహాల కంటే క్రూరమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఉంటారే, ఒక్కసారి చంపరండి. పొడిచి 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 చంపి సచ్చాక సంతాపకూటం పెడతారండి. అసలు నిజంగా ఎంత గొప్పోడు, మహానుభావుడు. నిజంగా ఆయన అసలు అట్లా ఎట్లా అని ఒక్కొక్కడికి మైక్ ఇస్తే మైకు నిండా ఊసి 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 ఇంకొకటి తీసుకుంటే గబ్బు కొట్టాల మైకు. అంతసేటు పొగిడి 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 ఒక్కొక్కడైతే ఏడ్చి కూడా మరీ పొగుడుతూ ఉంటాడు. నిజంగా నిజంగా అంటాడు, వీడే ఎక్కువ గాయం చేసి ఉంటాడు. ఎదలో నగాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా.
ఎదలోన గాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. ఎవరి ప్రేమ చూసినా కలుషితమేరా, ఎవరి ప్రేమ చూసినా కలుషితమేరా. ఎవరిని గురిగా నీ వెంచుకోకురా, మనసు పెంచుకోకురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ముండ్ల పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే పొరుగువారి క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరిచి చంపుతారురా. పొరుగువారి క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరిచి చంపుతారురా. పోయాక సానుభూతి తెలుపుతారురా. అయ్యో పాపం, పాపం ఎంత మంచోడో ఎంత మంచిదో. పోయాక సానుభూతి తెలుపుతారురా, పొదివి పొదివి ఏడ్చి మరీ పొగడుతారురా, పొదివి పొదివి ఏడ్చి మరీ పొగడుతారురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ముండ్ల పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి, మరణమనే కడలి సుడులు దాటలేవురా. మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి, మరణమనే కడలి సుడులు దాటలేవురా. మంచివాడను నేనని మోసపోకురా, మంచివాడను నేనని మంచిదానను నేనని మోసపోకుమా. మనసు నిలిపి యేసు ప్రేమ తెలుసుకొనురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ముంద పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ముండ్ల పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే. ప్రైజ్ ది లార్డ్. ఆ సింహాలు ఒకసారి చంపేస్తాయండి, ఆకలి అయితే కాలో చేయో తీసేసుకొని తినేస్తా అయిపోయింది. కానీ ఈ సింహాలు ఉన్నాయే, వాటికంటే డేంజర్ అండి. ఇవి సావానివో బతకనియో, పీక్కు తింటా ఉంటాయి. ఈ డిఫరెంట్ సింహాలండి. ఒక్కొక్కళ్ళకి ఒకళ్ళ రూపంలో ఉండొచ్చు, ఒకళ్ళకి ఇద్దరు రూపంలో ఉండొచ్చు, ఒకళ్ళకి నలుగురు రూపంలో ఉండొచ్చు, ఒకళ్ళకి 10 మంది రూపంలో ఉండొచ్చు. ఏమంటారు? పాయింటేనా కదా? ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఆ సింహాల నుంచే కాదండి, ఈ సింహాల నుంచి కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడుతూనే ఉన్నాడు. వామ్మో, దానియేలు దేవుడు కదా మన దేవుడు. మరి